బట్ ఒకసారి ఒక మీడియా వారు కానీ ఎవరైనా సరే మమ్మల్ని అడుగుతారు కానీ రివర్స్ లో, వారిని ఎవరు అడగరు మీరు ఎందుకు వేసారు డేట్ అని. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. సెకండ్, పిఆర్. ఇది ఒక పెద్ద ట్రాప్ అయిపోయింది. అంటే సార్ ఒక మంచి సినిమా చేసినప్పుడు ప్రేక్షకులు డెఫినెట్ గా ఎంకరేజ్ చేస్తారు సార్. అదే నమ్మకంతో మేము అందరం సినిమాలు చేస్తాం. ప్రేక్షక దేవుళ్ళు మన తెలుగు వాళ్ళు స్పెషల్లీ వాళ్ళంత గొప్ప వాళ్ళు ఇంకోళ్ళు లేరు. బట్ స్టిల్ వాళ్ళ వరకు చేరాలంటే మాకున్న ఏకైక సోర్స్ మన మీడియా వారు, పిఆర్ అనేది. ఇప్పుడు పిఆర్ అనే వాళ్ళది ఏంటంటే సార్ అదొక పర్సనల్ ఒపీనియన్. ఒక రివ్యూ అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా అవ్వచ్చు, అదొక పర్సనల్ ఒపీనియన్. కానీ సినిమా చూసిన వాళ్ళు బాగుందని జనాల్లోకి వెళ్ళే లోపల సినిమా వెళ్ళిపోతుంది. ఒకప్పట్లో అనుకోండి సార్ 5 వారాలు 6 వారాలు సినిమాలు ఆడి, సో సినిమా బాగుంది, ఈ సినిమా మౌత్ టాక్ తోటి అట్లీస్ట్ 3 వారాలు నుంచున్నాయి. ఇప్పుడు 2 వారాలు మనకి దొరకడం అనేది మన అదృష్టం. 100 డేస్ లాగా ఇప్పుడు 2 వారాలు స్ట్రెచ్ మనకి సినిమా దొరకడం అనేది ఒక అదృష్టం అయిపోయింది. అది పోనీ దొరికిందా వర్డ్ ఆఫ్ మౌత్ అనిపిలో సినిమా వెళ్ళిపోతుంది. సినిమా తెలిసినప్పుడు అప్పుడు వచ్చింది బాగుందంట చూద్దాం అనుకున్నప్పుడు సినిమా లేదు. సో ఇది ఏంటంటే అదే అనిపిస్తుంది ఆడియన్స్ కూడా. ఏంటంటే ఒకటే విజ్ఞప్తి ఏంటంటే మంచి సినిమా వచ్చినప్పుడు సినిమా చూసిన వాళ్ళు అడగండి, సినిమా బాగుందా బాలేదంటే నిర్దాక్షిణ్యంగా చూడకండి. అంటే టైం వేస్ట్ అనపడదు. మేము ఎప్పుడు మీ టైం అండ్ ఎఫర్ట్ చాలా ఇంపార్టెంట్ అనే ఫీల్ అవుతాం. అందుకే మేము మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మేము అందరం ప్రయత్నిస్తాం. సినిమా బాలేదని మీకు సినిమా చూసిన ఆడియన్ అడగండి, సినిమా చూసిన ఆడియన్ అడిగి డిసైడ్ అవ్వండి ఈ సినిమా చూడాలా వద్దా అని. బట్ ఈ పిఆర్ ట్రాప్ అంతట్లో పడితే ఎవరికి ఏం నచ్చుతుందో అనేది ఎవరికి తెలియట్లేదు సార్. నిజంగా చెప్తున్నా. చూసిన ఆడియన్ కనుక చెప్పాడు అనుకోండి ఈ సినిమా చూడండి మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది థియేటర్లో చూసాను అనేది చాలా హ్యాపీనెస్. అప్పుడు అది కనుక ఆడియన్ బిలీవ్ చేసి థియేటర్కి వెళ్తే వెరీ వెరీ హ్యాపీ. కానీ ఇప్పుడు అదే అంటున్నారు, ఇప్పుడు మీ రివ్యూ యూట్యూబ్ లో చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఏదైతే అనుకున్నామో, ఏదైతే అచీవ్ చేయాలనుకున్నామో నాగేంద్ర గారు చూసారే, చాలా హ్యాపీ ఫీల్. అందుకే మీతో ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను. చూసి చాలా హ్యాపీ. మాకు అదే కదా సార్ ఎనర్జీ. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ దృష్టి పెట్టుకొని చేశాను సార్ ఈ సినిమా అయితే స్పెషల్. ఎందుకు చేస్తున్నావు ఈ సినిమా? ఎందుకంటే అదే అన్నాను, ఈసారి క్రిటిక్స్ ని, మన మీడియా మిత్రుల్ని అందరినీ, చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన వాళ్ళని, వీళ్ళందరినీ అందరిని మెప్పించే సినిమా చేయాలి. అలానే మీరందరూ మెచ్చుకుంటే ఆబ్వియస్ గా తెలుగు ప్రేక్షకులు మీరే తీసుకెళ్తారని నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే రాక్షసు సినిమా మీరు అలానే పట్టుకెళ్లారు, అందరు సపోర్ట్ చేశారు, యునానిమస్ గా అందరు సపోర్ట్ చేశారు ఆ సినిమాకి. గ్రేట్ ఫిల్మ్. సో అందరు యునానిమస్ గా అందరు సపోర్ట్ చేశారు. అరే మీరు అందరు సపోర్ట్ చేసి సినిమా రేంజ్ ఎక్కడికి వెళ్తుంది కదా, అందుకే మిమ్మల్ని అందరూ దృష్టిలో పెట్టుకొని సినిమా చేయడం జరిగింది. సో అక్కడ 90% అందరు పాజిటివ్ గా రాశారు సార్. నేను వెరీ వెరీ హ్యాపీ, అంటే చాలా హ్యాపీ. ఇప్పుడు కూడా మన మీడియా మిత్రులకి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అందరికి. బట్ ఎక్కడ 10% ఉంటుంది కదా, ఆ 10% ఎక్కడ ఫాల్ట్ లో నాకు తెలియలా. నాకు నిజంగా ఫస్ట్ టైం తెలియలా. అంటే మేము వ్యూవర్ స్టిక్ టు ఇట్ ఇస్ జానర్ సార్. హారర్ మిస్టరీ అని చెప్పాం. ఫస్ట్ హాఫ్ అంతా హారర్ జంప్ స్కేర్స్ పెట్టాం. సెకండ్ హాఫ్ మిస్టరీ సార్. అన్ని ట్విస్టులు కూడా మీకు అద్భుతం ట్విస్టులు, ఎక్కువ ట్విస్టులు సెకండ్ హాఫ్ లో కథ ఉంది మీకు సెకండ్ హాఫ్ లో. కానీ సెకండ్ హాఫ్ కి భయపెట్టి సినిమా చేయాలని నాకు లేకుండే సార్. మంచి కాంటెంట్ చెప్పాలనుకున్నాం. ఒక న్యూ ఏజ్ సినిమా సార్. అసలు మీకు విలన్ బ్యాక్ డ్రాప్ స్టోరీ గానీ అది ఎంత ఫ్రెష్ గా ఉంటుంది చెప్పండి. అవును, మీరు రాక్షసుడి సినిమాలాగే దీని ఫ్లాష్ బ్యాక్, అసలు మీరు ఆ ట్విస్ట్ గానీ 2-3 వచ్చే ట్విస్టులు గానీ, క్లైమాక్స్ ట్విస్ట్ గానీ, ఇంకా సినిమాలు ఇంకే హై ఇవ్వగలుగుతాం. అంతకన్నా ఏం ఇవ్వగలుగుతాం? మీకు విజువల్ గా బెస్ట్ ఇచ్చాం, సౌండ్ పరంగా బెస్ట్ ఇచ్చాం, డబ్బింగ్ పరంగా చూడండి స్పష్టమైన తెలుగు, ఎక్కడ ఏది లేకుండా, ఎక్కడ ఒక బ్యాడ్ గా ఒక స్మోకింగ్ గానీ డ్రింకింగ్ షాట్ కూడా లేదు. అందుకే మనకి నగరానికి కానీ ధూమ్రపానం కానీ అలాంటి కాడే పడలే మన సినిమాలో. అంత క్లీన్ ఫిల్మ్. అదే అసలు మేజర్ సర్ప్రైజ్. ఆ బ్లడ్ పెట్లా, గోర్ పెట్లా. ఏదో హారర్ సినిమాలు అంటే మొత్తం బ్లడ్ గిడ్డి పెట్టి గోర్ పెట్టడం అలాంటివి పెట్టకుండా ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, థ్రిల్లింగ్ ఎగ్జాక్ట్లీ. ఈసారి ఏం లేదు. ఇప్పుడు ఇలాంటి సినిమాలు మాకు ఏంటంటే సార్, ఇలాంటి సినిమాలు కనుక మీరు అందరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే ఇంకో 10 సినిమాలు వస్తాయి సార్. కరెక్ట్. ఇంకో 10 మంది రైటర్లు రాస్తారు. కరెక్ట్. మాలాంటి హీరోలు అందరం ఇలాంటి అరే ఈ స్పేస్ లో ఒక సినిమా అందరూ అటెండ్ చేయాలి. సర్వైవల్. నేను చాలా మంది యాక్టర్స్ అడిగేవాడిని సార్, హారర్ సినిమా మేము చేయమనేవాడు. ఎందుకు హారర్ సినిమా తప్పేం కాదని నా ఒపీనియన్. ఇప్పుడు మ్యాడాక్ ఫిల్మ్స్ ఎంత అద్భుతంగా చేస్తున్నారు. ముంజియా, స్త్రీ 2, వాళ్ళు ఇప్పుడు ఎంత వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్షన్, చావా, వెరైటీ ఆఫ్ సినిమా చేస్తున్నారు. సో ఇవన్నీ అంత అద్భుతంగా ఆడినాయి కదా. మన దాంట్లో కూడా మనం కరెక్ట్ గా చెప్తే అట్ ది సేమ్ టైం ఇప్పుడు అందుకే నేను అన్ని మీరు ఎప్పుడు మనం హారర్ సినిమాలు యూజువల్లీ విలన్ ఏంటంటే చాలా మంచోళ్ళ మనం ప్రొజెక్ట్ చేస్తాం. అందుకే దెయ్యం వేయడం చెప్పి చూపిస్తాం.
అవును. ఇందులో వాడు దెయ్యమే, ఆడ మంచోడు కాదు, దెయ్యమే. అది చాలా కొత్త పాయింట్ కదా. కొత్త పాయింట్. అది అంతకంటే ఫ్రెష్ గా ఇప్పుడు మనం ఆలోచించి తీయటం అంటే ఇంకా అది ఇంకా ఇంకా ఎంతమందిని మెప్పించాలో తెలియట్లేదు. కానీ ఇట్స్ టుడేస్ టైం ఎలా అయిపోయిందంటే మనం ఒక కొత్త ప్రయత్నం చేసి సపోర్ట్ వస్తాను చోటు సపోర్ట్ రాకపోతే చిన్న యూ విల్ గెట్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే మాకు కావాల్సింది ఏం లేదు సార్, మేము ఒక మంచి సినిమా చేసినప్పుడు మీరందరూ తల ఒక చెయ్యేస్తే అది వేరే స్థాయికి వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. ఏ సినిమాకైనా కావాలి, అందరి సినిమా కూడా ఆడాల్సింది, అన్ని ఆడాలి. అప్పుడే కదా ఇండస్ట్రీ బాగుండేది. 10 సినిమాలు ఆడాలి, 10 సినిమాలు రావాలి, కానీ ఎవరికి అన్యాయం జరగకూడదు. ఒక సినిమా న్యాయం చేయడానికి ఇంకో సినిమాకి అన్యాయం జరగకూడదు. అన్ని సినిమాలు బాగుండాలి. మీరు అడగండి, నేను ఎప్పుడైనా చాలా పాజిటివ్ పర్సన్, నేను ఎప్పుడు అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిని. అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను. నేను నీ మీద ఏ రకమైన కాంట్రవర్సీలు ఎప్పుడు లేవు కానీ ఇందాక నువ్వు అన్న దాంట్లో నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే నువ్వేదో ఎర్ర బస్సు ఎక్కి హైదరాబాద్ లోని దిగిన హీరో కాదు నువ్వు. మీ నాన్నగారు పెద్ద ప్రొడ్యూసరు, ఇండస్ట్రీలో రూట్స్ ఉన్నాయి మీకు. యూ హ్యావ్ గ్రోన్ అప్ విత్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇక్కడే పుట్టావు, అన్ని విషయాలు నీకు తెలుసు. వై ఆర్ యూ సో స్కేర్డ్ ఆఫ్ పిఆర్? మీ పిఆర్ చూస్తే చాలా సీనియర్ పీపుల్ నీకు పిఆర్ చేసిన వాళ్ళు. దెన్ వేర్ ఈస్ ది ప్రాబ్లం నీకు కనిపించింది? సార్ ఇండస్ట్రీలో ఎలా అంటే సార్, మనం ఉన్నా లేకపోయినా చాలా మంది అదే అంటారు కదా, మేము చాలా కష్టపడి పైకి వచ్చాం, మేము ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను. ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం లాంటిది సార్. ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా ఇందులో ఈదేవాడికి తెలుస్తుంది దాని లోతు ఎంత అనేది. దిగే వరకు తెలియదు సార్. దిగాక దాన్ని ఈదుతూ ఉంటే దాని డెప్త్ మనకి రోజు రోజు విల్ డిస్కవర్. కీప్ డిస్కవరింగ్. డిస్కవర్ అన్నమాట, బాగుంది. కీప్ డిస్కవరింగ్, యూ విల్ కీప్ లెర్నింగ్, యూ విల్ కీప్ ఫైటింగ్, యూ హ్యావ్ టు కీప్ స్విమ్మింగ్. అవును, నీకే హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.